హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినీ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్కువ హైప్తో రిలీజ్ అయ్యే డిజాస్టర్ అయిన టాలీవుడ్ మూవీస్ ఏవో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ మూవీని ఎంత కమ్మారో, ఎంత కలెక్ట్ చేసిందో, ఎంత లాస్ అయిందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 10 కాటమరాయుడు. ఈ మూవీ 87 crores కమ్మితే 62 crores కలెక్ట్ చేసింది. 25 crores లాస్ అయ్యింది. బాహుబలి తర్వాత హైయెస్ట్ కలెక్షన్ జరుపుకున్న మూవీ అయితే ఇదే. అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు. నంబర్ 9 తుఫాన్. ఈ మూవీ బాలీవుడ్లోనూ తీశారు, అలాగే టాలీవుడ్లో కూడా తీశారు. అలా బాలీవుడ్ టాలీవుడ్ రేంజ్లో ఉంటుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన ఈ మూవీ 36 కోట్లకు అమ్మితే 10 కోట్లు కలెక్ట్ చేసి 26 కోట్లతో డిజాస్టర్ అయింది. నంబర్ 8 బ్రూస్లీ. ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన ఈ బ్రూస్లీ మూవీ కూడా 65 crores అమ్మితే 40 crores కలెక్ట్ చేసి 25 crores వరకు లాస్ తెచ్చిపెట్టింది. నంబర్ 7 ఆరెంజ్. ఈ మూవీ కూడా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి, అంటే రామ్ చరణ్ గారి స్టైలు, ఆ డ్యాన్స్, ఆ సాంగ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి 45 crores అమ్మితే 19 crores కలెక్ట్ చేసి 26 crores డిజాస్టర్ అయింది. నంబర్ 6 కోమరంపులి. ఈ మూవీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్, అది ఆయన లుక్, ఇవన్నీ చూసి చాలా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి 45 crores అమ్మితే 33 crores కలెక్ట్ చేసి డిజాస్టర్గా మిగిల్చింది. నంబర్ 5 వినయ విజయ రామ. ఈ మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి, అంటే నెక్స్ట్ మూవీ త్రిబుల్ ఆర్, ఇంకా రామ్ చరణ్ గారు 3 years వరకు కనపడనుకొని ఈ మూవీ కూడా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేసి ఫ్యాన్స్ అంతా సినిమా, ఆ ఫైట్స్, ఆ ఎలివేషన్స్ వేరే లెవెల్లో చూసి ట్రైలర్లో ఈ మూవీ పైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ 90 crores అమ్మితే 64 crores మాత్రమే కలెక్ట్ చేసి 26 crores లాస్ అయ్యి డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 4 అఖిల్. ఈ మూవీ 48 crores పెట్టి తీస్తే 26 crores అమ్మితే 20 crores వరకు మాత్రమే కలెక్ట్ చేసి 28 crores లాస్తో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 3 ఏజెంట్. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ అంటూ 37 కోట్లకు మాత్రమే అమ్మారు. ఈ మూవీ 7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 35 కోట్ల వరకు లాస్ వచ్చింది. ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. నంబర్ 2 బ్రో. ఈ ఫిలిం 98 కోట్లతో దిగింది. ఈ ఫిలిం టోటల్ 68 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 30 కోట్లతో ఫ్లాప్ అయింది. ఈ మూవీ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ మూవీలో సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కాబట్టి. హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి 30 crores ఫ్లాప్ అయింది. నంబర్ 1 సర్దార్ గబ్బర్ సింగ్. 3 years గ్యాప్లో 2016లో వచ్చిన ఈ మూవీ 85 కోట్ల వరకు అమ్మి ఈ ఫిలిం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న 52 crores వరకు కలెక్ట్ చేసింది. 33 కోట్లతో ఫ్లాప్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.